హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ వెజ్ గురు. పొడిపొడిలాడుతూ అద్భుతమైన రుచితో ఉండే కమ్మని చక్కెర పొంగలి ప్రసాదాన్ని టెంపుల్స్లో తినే ఉంటుంటారు కదా. అదే రుచిని ఇంట్లోనూ ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ చక్కెర పొంగలి కోసం ముందుగా పావు గ్లాసు పెసరపప్పుని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు మరీ ఎక్కువ వేగనవసరం లేదు, రంగు మారి సువాసన వస్తూ ఉంటే సరిపోతుంది. ఇందాక మనం పెసరపప్పుని కొలుచుకున్న గ్లాస్తోనే ఒక గ్లాసు బియ్యాన్ని కొలుచుకొని తీసుకోవాలి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత 2.5 గ్లాసుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న పెసరపప్పుని కడిగి పక్కన పెట్టుకోవాలి. బియ్యంలో పోసిన నీళ్లు తెల్లుతున్నాయి కదా, ఈ సమయంలో మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పుని అందులోకి వేసుకోవాలి. అలాగే అన్నం పొడి పొడిగా రావటానికి ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కాసేపటికి అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1 గ్లాసు బెల్లం, పావు గ్లాసు పంచదార, అర గ్లాసు నీళ్లు పోసుకోవాలి. పంచదార, బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఆ నీటిని వడగట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. పాకం దగ్గర పడింది కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం పాకాన్ని నీళ్ళలో వేసినప్పుడు ఇలా సాఫ్ట్ ఉంటలాగా జారిపోతున్నట్టు ఉండాలి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, నీళ్ళలో వేసిన తర్వాత ఇలా సాఫ్ట్ ఉండలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం వేడిగా ఉన్నప్పుడే మనం వండిన అన్నంలోకి ఈ పాకాన్ని వేసేసుకోవాలి. ఈ పాకం అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి అరగంట పాటు కదిలించకుండా ఉంచాలి. అరగంట తర్వాత మూత తీసి చూస్తే అన్నం పాకాన్ని పీల్చేసుకొని పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా నీరు ఉన్నట్టు అనిపిస్తే 2-3 నిమిషాల పాటు స్టవ్ మీద పెడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని కానీ గిన్నెని కానీ పెట్టుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు రంగు మారిన తర్వాత అందులోకి జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. అన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని గసగసాలు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని నెయ్యితో సహా చక్కెర పొంగల్లో వేసి కలుపుకోవాలి. ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరం వేసి కలుపుకుంటే మన టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి ప్రసాదం రెడీ అయిపోతుంది. తినే కొద్దీ తినాలనిపించే ఈ కమ్మని చక్కెర పొంగలి ప్రసాదాన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి.